పరాభవనామ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో అందరూ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పేదల పెన్నిధి, పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 కురుమూర్తి స్వామి సన్నిధిలో ఈరోజు పంచాంగ సభ జరిపించడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఎంతో మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు ఇక్కడ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా టెంపుల్ చైర్మన్స్, చాలా మంది దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్స్ ఇక్కడికి రావడం జరిగింది. నేను ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి ఈ ప్రాంత ప్రజల విలవేలు. చాలా మంది తిరుపతి దర్శనం చేసుకోలేని వాళ్ళు శ్రీ కురుమూర్తి స్వామి మా అందరి ఇలవేల్పు, మాకు ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో కురుమూర్తి స్వామి ఈ ప్లేస్ అంటే కురుమూర్తి స్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మన ప్రజాప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు సహకరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కోరితే అడిగిందే తడుగా 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. శాంక్షన్ చేయడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా గత 2 years బ్యాక్ అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే బ్రహ్మోత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజకృష్ణ గారు, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని 110 కోట్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆ ఘాట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అంటే రేపు నవంబర్లో వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఇటు బ్యాక్ సైడ్ రోడ్ అంతా కూడా కంప్లీట్ చేయడము, ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ కి సంబంధించి పిల్లర్స్ కి సంబంధించిన వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో అక్కడ కూడా పనులు పూర్తి చేసి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మరొకసారి కురుమూర్తి దేవస్థానానికి ఆహ్వానించాలని చెప్పేసి మేమందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అవే కాకుండా ఈ మహామండప విస్తరణకు సంబంధించి కూడా ప్రణాళికలు వేస్తా ఉన్నాం. కొందరు దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో వారి సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో మహామండప విస్తరణ, ముఖ్యంగా ఈ కురుమూర్తి స్వామి సన్నిధి అంతా కూడా ఒక ఆహ్లాదకరంగా అంటే భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పూజలు చేసుకునే విధంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మహా సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ఆ కోరికతే తప్పకుండా మేము ఆశిస్తున్న ఏదైతే అభివృద్ధి ఏదైతుందో అది తప్పకుండా ఫలిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యంతో, సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.